శ్రీలీల గారు, ఇదివరకు స్క్రీన్ మీద మీ పేరు శ్రీలీల అని చాలా సింపుల్గా పడేదేమో, ఇప్పుడు డాన్సింగ్ క్వీన్ శ్రీలీల అని పడుతుంది. మీ దృష్టిలో డాన్సింగ్ కింగ్ ఎవరు? ఒక్క నిమిషం, మనం ఒకే టీం అండి. గుడ్ క్వశ్చన్ అట. మెల్లిగా క్వశ్చన్స్ వైజ్ పెనం హీట్ ఎక్కుతుంది, అప్పుడే ఇప్పుడు మా రాబిన్ హుడ్ నాకు వన్ మోర్ టైంలో మేము ఒక బీజిఎం చేసాము. సో ఐ థింక్ నిన్ను అడిగింది నీకు డాన్సింగ్ కింగ్ ఎవరు మామూలుగా హీరోల్లో, అంతేనా? పక్కన ఆయన ఉన్నారని చెప్పి ఆయన పేరు చెప్పక్కర్లేదు, మీకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అదే ఎగ్జాక్ట్. ఇప్పటి వరకు వాట్ ఐవ్ సీన్ బన్నీ గారు అండి. బన్నీ గారు ఇస్ డాన్సింగ్, అందుకే ఆ కాంబినేషన్ అలా. ఆయన ఒక ఇఫ్ యూ హ్యావ్ అ కింగ్స్ హార్ట్ ఇస్ వెన్ యూ కెన్ కాల్ అ పర్సన్ అ క్వీన్. సో వెంకీ గారు సార్, మీ సినిమా చలో కానీ భీష్మ కానీ రష్మిక గారు చాలా ప్లస్ అయ్యారు ఆ సినిమాలకి, ఆ కథలకి. ఈ సినిమా కూడా స్టార్టింగ్ రష్మిక గారిని తీసుకున్నారు. ఆవిడ ఎందుకు డ్రాప్ అయ్యారు? మళ్ళీ ఈ సినిమాలో ఏమైనా స్పెషల్ అపియరెన్స్గా కనిపించే అవకాశం ఉంది? యాక్చువల్లీ అండి, మా సినిమా ఒప్పుకునే టైంకే రష్మికకి ఇంకొక 2 సినిమాలు ఉన్నాయి ప్యారలల్గా, అండ్ ఇంక్లూడింగ్ అంటే 2 సినిమాలు హిందీలో ఉన్నాయి అండ్ ఇంక్లూడింగ్ పుష్ప కూడా ఉంది. సో ఎప్పుడైతే మేము డేట్లు ఇస్తున్నామో సేమ్ డేట్లు అన్నీ కూడా మిగతా సినిమాలకు కూడా ఉన్నాయి. సో ఇక అసలు అందరూ ఎట్లా ఉంటుందంటే, ఇక 2 డేస్కి లేదా 3 డేస్కి షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోలేక అది ఎవరికి ఫీజిబుల్ కాదని చెప్పి, సో ఈ సినిమా వరకు ఓకే డ్రాప్ అవుదాం అని అనుకున్నామండి. సో మొత్తం అందరూ కలిసి ప్రొడక్షన్ మేము అందరం కలిసి తీసుకున్న కాల్ అండి. స్పెషల్ అపియరెన్స్ అంటే స్పెషల్ అపియరెన్స్కి అసలు స్కోప్ లేదు ఈ సినిమాలో. సో దీంట్లో అయితే ఏం లేదండి. వెంకీ గారు, పుష్ప అనగానే డేవిడ్ వార్నర్ గారు గుర్తొస్తారు మనకి. రీసెంట్గా ఒక డేవిడ్ వార్నర్ గారు యాక్టింగ్ చేస్తున్నారని ఒక పిక్ లీక్ అవ్వగానే అందరు పుష్ప అన్నారు. బట్ కట్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ డే తెలిసింది ఏంటంటే రాబిన్ హుడ్లో ఆయన క్యామియో చేస్తున్నారని. సో ఆ క్యామియో వెనకాల ఏంటి సీక్రెట్ ఏంటి, ఎలా ఉండబోతుంది ఆ క్యారెక్టర్? ఆ చాయిస్ ఎవరిది? డేవిడ్ వార్నర్. బేసిక్గా ఇది టైం వచ్చినప్పుడు రివీల్ చేస్తాం. గుర్తులేదు, మర్చిపోయాను. అండ్ ఈ సినిమాలో మీరు ట్రంప్ కార్డ్ అంటున్నారు, ఒక సాంగ్ ఐటమ్ సాంగ్ కేతికా గారితో చేయించినట్టున్నారు. సో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఆ సాంగ్? మీ టీం కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఆ సాంగ్ గురించి. సో అది బేసిక్గా అది ఒక స్పెషల్ కాన్సెప్ట్ సాంగ్ అండి. సగం ఐటమ్ సాంగ్ ఉంటుంది, సగం హీరోయిన్తో ఉంటుందండి. సో అది ఒకసారి అందరితో డిస్కస్ చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తే బెటర్ అని దాన్ని బట్టి ఇస్తామండి.